మనము పందెములో బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి. అంటే మిగతా వాళ్ళకంటే నేను కాస్త ఎక్కువ కనబడాలి అనే పోటీ మనస్తత్వం ఉండాలి. అటువలి మీరు 24వ వచనం చూడండి. బహుమానము పొందునట్లుగా. బహుమానం ఎవరికి ఇస్తారు చెప్పండి? పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ అందరికీ బహుమానం ఇస్తారా? ఒక్కడెవడికో ఇస్తారు. 100 మంది పరిగెత్తని 1000 మంది పరిగెత్తని ఒక్కడే బహుమానము పొందునని మీరు ఎరుగరా? ఆ ఒక్కడిని నేను కావాలి, ఆ ఒక్కదాన్ని నేను కావాలి అనుకోవాలి. స్త్రీలు పురుషులు ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక పరుగు పందెములో నేను ముందుండాలి అనే పోటీ మనస్తత్వం పోగొట్టుకోవడం నీ పతనానికి ప్రారంభం. నువ్వు పడిపోవడానికి, చెడిపోవడానికి, బలహీనపడడానికి అది ప్రారంభం. నేను అందరికంటే ముందుండాలి, అందరికంటే ఎక్కువ నేను ప్రార్థన చెయ్యాలి, అందరికంటే ఎక్కువగా నేను దేవునితో సన్నిహితంగా నడవాలి, అందరికంటే స్పష్టంగా నేను దేవుని చిత్తమును గ్రహించాలి, ఎక్కువ మందికి నేను సువార్త ప్రకటించాలి. మా సాటి విశ్వాసులు రోజు 5గురికి కరపత్రాలు ఇస్తున్నారా? అయితే నేను 10 మందికి ఇవ్వాలి. వాళ్ళు 10 మందికి ఇస్తే నేను 20 మందికి ఇవ్వాలి. నా సాటి విశ్వాసులు రోజు 5 అధ్యాయాలు బైబిల్ చదువుతుంటే నేను 10 అధ్యాయాలు చదవాలి. ఈ పోటీ మనస్తత్వం ఉండాలి. అలాగా బహుమానం పొందడానికే పౌలు పరిగెత్తాడు.